కాదు బైబిల్ పనికిమాలని నేను అంటాను. ఎందుకు అంటానంటే నన్ను నువ్వు అనే హక్కు ఎవడిచ్చాడు? నేను నరకానికి వెళ్తాను నువ్వు చెప్తానికి నీకేం హక్కు ఉంది కదా? అదే చెప్తున్నా. బా నువ్వు నరకానికి వెళ్తావో బైబిల్ చెప్తుంది అంటాడు. నువ్వు నారాయణ అనే మీ నాన్న అందుకని అలా కదా. నువ్వెవడ పుట్టావు? ఎక్కడ వాళ్ళకే పుట్టావు కదా. బ్రిటిషోడు ఏమి ఇంటికి వస్తే పుట్టలేదు కదా, తప్పు కదా. ఇప్పుడు నేను ఉన్నానమ్మా, వాడు బ్రిటిష్ వాళ్ళు తీసుకొస్తే వచ్చాడు, వాడి విషయం పక్కన పెడదాం. నేను ఎవరు సృష్టికత ఏం సృష్టించాడు? ఏం సృష్టించాడు? ఏం సృష్టించాడు చెప్పు. ఓ మొక్కన్న సృష్టించాడా? ఆదికాండంలో ఎవరున్నారు? వేసుకున్నాడా? ఏసు అనేవాడు ఆదికాండంలో ఉన్నాడా? ఏసు అనేవాడు ఆదికాండంలో ఉన్నాడా? ఆదికాండంలో ఏసు చూపించామని నా నెంబర్ ఉంది. నేను మతం మారిపోతాను. నా నెంబర్ అందులో ఉంది. మరి కొంపల దగ్గరికి వస్తే అడుక్కోవడానికి మా మతంలో చేరమని, అవునా? మరి ఎవడైనా వెంకటేశ్వర నమ్మని అడుగుతాడా? మేము మా వాళ్ళకి చెప్తున్నాం. మా వాళ్ళకి చెప్పచ్చు కదా. మా వాళ్ళకి చెప్తాం. మీరు క్రైస్తవులకే చెప్పండి చూద్దాం. అడుగుతుంటే అడుగుతూనే మతం పనికి. ఇప్పుడు యేసు సృష్టికర్త అన్నాం, చూపించు. నేను మతం మారతా. వాడు ఏ సృష్టించాడో నేను దీను నా నెంబర్ ఇచ్చాను, నన్ను మతం మార్చమ్మా. ఇంకో విషయం, నన్ను అంటే నన్ను కాదు నన్ను కాదు ఎవరిని మతం మార్చగానే కొంపల్లో చేసుకోండి ఎవడొద్దాను. ఇంకో విషయం, మీ నాన్న పనికి మాలినోడు ఒప్పుకుంటావా? మీ నాన్న కదా బైబిల్ చెప్పుద్ది. మీ నాన్న బాప్తిజం తీసుకున్నాడా? మీ నాన్న బాప్తిజం తీసుకున్నాడా? ఏం పేరు మీ నాన్న పేరు? సంతకం మాత్రం నారాయణే, అవునా? చచ్చిపెట్లో ఎవరు మీరు? చచ్చిపెట్టి క్రిస్టియన్ హిందూ కాకుండా నువ్వు బతుకుతావా? ఇంకో విషయం, ఇప్పుడు హిందూ కాకుండా చచ్చిపెట్లో కూడా రాజ్యాంగబద్ధంగా క్రిస్టియన్గా పుట్టావా? సర్టిఫికేట్లో హిందూ కాదు కాదమ్మా. చూడమ్మా చూడు. ఇదిగో ఇప్పుడు నేను నెంబర్ కూడా ఇచ్చేసా. చెప్పమ్మా. నా ఒక్కడికే కాదు, పాత బస్తీకి వస్తాను, అక్కడ కూడా చెప్పు. మా ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ మాట ఎవరు చెప్పాలి? సర్వే జన అంటే ఏంటి? అందరూ బాగుండాలని కదా. ఇప్పుడు ఎవరైనా వచ్చి నేను అన్నా బైబిల్ ఒక్కడే పనికి మాలని చెప్తాను. నేను ఒక్క మనిషిని కూడా తింటాను. ఎవరినన్నా తిట్టుంటే పబ్లిక్ లో క్షమాపణ చెప్తాను. ఎందుకంటే వాళ్ళు తయారు చేసింది ఎవరు? ఆ పనికి మాలని వాళ్ళు తయారు చేసింది పనికి మాలిన బుక్కే కదా. ఖచ్చితంగా. ఎందుకంటే సృష్టికర్త నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఏది ఎక్కడ రాసి చూపించు. ఆదికాండంలో ఏ ఉంటే చూపించు. నీ ఫోన్ మీకు కాదమ్మా. ఎవరతను ఫోన్ మీకు కాదమ్మా. ఎవరతను ఎవరు సృష్టించారు? నువ్వు చూపించు. నువ్వు చెప్తే కుదరదు. నా వాట్సాప్ ఇందులో ఉంది. మీరు యేసు అనే పదం మీరు దాన్ని ఏమంటారు ఆదికాండం సోదికాండంలో మీరు చూపించాలి. ఎవడా ఆవిడేనా? అదండి కాదండి. ఆదికాండంలో యేసనే పదం ఉందా? పాత నిబంధనలో యేసనే పదం ఉందా? పోనీ మీకు 10 కమాండ్మెంట్స్ తెలుసా? 10 ఆజ్ఞలు తెలుసా? 10 ఆజ్ఞలు ఎవరు చెప్పారు? అది ఎవరు చెప్పారు? అదమ్మా 10 ఆజ్ఞలు. ఇప్పుడు భగవద్గీత కృష్ణుడు చెప్పాడు. 10 ఆజ్ఞలు ఎవరు చెప్పారు? మేము అది కాదంటలే. లోకా కేక కాదమ్మా. నేను అనేది ఎవరు చెప్పారు అంట. భగవద్గీత అనేది వ్యాసుల వారు రాశారు. నేను అది కాదంటలే. ఎవరు రాశారు అంటలేదు. నేను అడిగింది ఎవరు రాశారు అని అడగలే. ఈ
పదాజ్ఞలు ఎవరు చెప్పారు అని చెప్పారు భక్తుడు అన్నారు. కాదమ్మా అయ్యా మీరు చెప్పింది చాలా కాదమ్మా పదాజ్ఞలు ఎవరు చెప్పారు మీ వాదన నేను పదాజ్ఞలు ఎవరు చెప్పారు నువ్వు పదాజ్ఞలు ఎవరు చెప్పారు బైబిల్ అవ్వట్లేదు. బైబిల్ పనికిమాలింది ఎందుకు చెప్పనా నువ్వు చదవలేవు కాబట్టి చదవగలవా పబ్లిక్ లో చదువుతావా పబ్లిక్ లో పరమగీతం చదువుతావమ్మా? పరమగీతం చదువుతావా? చదువుతావా పరమగీతం చదువు. బైబిల్ పనికిమాలింది నువ్వు చదువు నీ నోడు మీరు అలా బైబిల్ పని అమ్మా నువ్వు పరమగీతం చదవలేవు. కాదు మీకు లేదు. కాదమ్మా బైబిల్ పనికిమాలింది బైబిల్ పనికిమాలింది దేవుడు విలువ ఉంది కాబట్టి వాడు దేవుడు కాదు వాడు చవట కాబట్టి వాళ్ళు టీటీడీలో పనిచేస్తున్నారు పేరేమో నారాయణ సుబ్రహ్మణ్యం పెట్టుకుంటాడు పనిచేసే టీటీడీలో సర్టిఫికెట్ లో హిందూ వాడికి ఏం పని వాడికి ఊరు కూడా కాదు వాడెవడో వాడు సర్టిఫికెట్ లో హిందువు బయట ఏమో చర్చికి వెళ్తాడు వెంకటేశ్వర నమ్మలేదు నష్టమే వాడు సర్టిఫికెట్ లో ఒకటి బయట ఒకటి వాడు మోసగాడు క్రైస్తవుడు అంటేనే మోసగాడు బైబిల్ మేమే ఇస్తాం మేము హుండీలు వేస్తేనే బతుకుతున్నాడు మేము హుండీలు వేస్తేనే నువ్వు పుట్టింది ఎవరికి నువ్వు పుట్టింది కూడా మాకే నువ్వు పుట్టింది నారాయణ అంటే మేమే మాకే పుట్టావు నీ పేరు మాకే ఉంది నువ్వు పుట్టింది మాకే బ్రిటిష్ అమ్మ పట్టుకోలేదు బైబిల్ బైబిల్ పనికిమాలింది ఎక్కడైనా చెప్తా బైబిల్ పనికిమాలింది నువ్వు మాకే పుట్టావు బైబిల్ పనికి